ఎన్నికలు భయపడే మీరు ప్రభుత్వానికి విధానాలు వ్యతిరేకిస్తారు అంటున్నారు. ఉప ఎన్నికలు ఎక్కడున్నాయి అంటే వస్తే పరిస్థితి ఎక్కడ వస్తాయి, ఎప్పుడు వస్తాయి? వచ్చినప్పుడు ఫైట్. నేను ఫైటర్ని, ఎమ్మెల్యే రాజీనామా చేసే ఫైట్ చేసిన నేను మళ్ళీ ఉప ఎన్నికలు భయపడతాను. చెప్పండి, మీరు ప్రభుత్వానికి ఇంత సపోర్టెడ్గా చెప్తున్నారు, మీరు మొత్తం కూడా ప్రతిపక్షాలని ఎద్దావి చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. ప్రభుత్వం తెలియకుండా మీ పైన కేసులు ఎట్లా పెట్టినారు, మీ పైన ఎఫ్ఐఆర్ ఎట్లా పైనాయి, పోలీసులు మీ మీద ఎంక్వైరీ ఎందుకు చేసినారు? ఎన్ని కేసులు? ఈ మాటకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రక్రియ జరిగేటప్పుడు ఎప్పుడే కానీ కొన్ని కేసులు మేమంటే కొన్ని తీసుకొని మేము ఏం చేస్తామంటే పర్మిషన్ ఒక కార్నర్ మీటింగ్ అంటాము, లేకపోతే ఇంకో మీటింగ్ అంటాము, ఒక టెంట్ వేస్తాము. టెంట్లో మనం చైర్లు ఇన్నని రాయం. వాళ్ళు ఏం చేస్తారు, 100 చైర్లు అని అలా ఇస్తారు. ఒక ప్రొఫార్మా ఉంటుంది, ఆ ప్రొఫార్మాలో ఇస్తారు. 100 బదులు 500 చైర్లు అనుకో, 500 చైర్లు కేసు ఎక్కడ చూడలేము మేము. అయితే ఎప్పుడో అంటే గత ఎన్నికల్లో జరిగినటువంటి ఒక కేసు ఏంటంటే, ఎప్పుడు పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా కుట్టు మిషన్లు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి కార్యక్రమం. ఆ కుట్టు మిషన్లు మొన్న ఎలక్షన్ ఇప్పుడు జరిగేటప్పుడు మరి 2023లో జరిగేటప్పుడు కుట్టు మిషన్లు ఇచ్చారు. అయితే కుట్టు మిషన్లు అప్పుడు ఇచ్చారని చెప్పేసి అప్పుడు ఉన్న కేసుని తీసేసి ఆ కుట్టు మిషన్ పంచిన వాడిని వదిలేసి నా మీద కేసు పెట్టారు. కుట్టు మిషన్లు పంచుతున్నారని చెప్పి కుట్టు మిషన్. అయితే ఆ డీసీపీ గారు అయితే నేను పర్మిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు విద్యార్థి, నా అభిమాని పిల్లోడు, ఆ పిల్లోడు డిగ్రీ చదువుతున్నాడు. పాపం ఏం చేసినట్టే డైలీ నా ప్రోగ్రామ్స్ గురించి డైలీ అప్లికేషన్ పెట్టేవాడు. ఈ దానం నాగేందర్ గారు పర్యటన ఇక్కడ ఉంది అని చెప్పి. ఆ పర్యటనలో భాగంగా ఇప్పుడు ఇంతమంది మీడియా ఉన్నారు. ఇలా మీడియా ఎవరో తెలియదు, మీడియా కాదు ఎవరో తెలియదు, నాకు తెలియదు. అందులో ఒక రౌడీ షీటర్ ఉన్నాడంట ర్యాలీలో. ఆ రౌడీ షీటర్ ఉన్నాడని చెప్పి ఆ పిల్లోని నానా ఇబ్బందులు పెట్టి ఆ పిల్లోడు తల్లిదండ్రి సూసైడ్ చేసుకున్న వారి పరిస్థితికి వచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇదే డీసీపీ గారు పెట్టించి బై ఫోర్స్ వాడిని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తే నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాను హైకోర్టు పోయి ఆ పిల్లోడి పేరు మీద. ఇంత అన్యాయం చేస్తారా చెప్పండి? కాబట్టి ఎవడో రౌడీ షీటర్ ఉంటే ర్యాలీలో ఉంటే ఆయనకేం సంబంధం? ప్రభుత్వంలో కాదు. అంటే కొంతమంది అధికారులకు స్వేచ్ఛ ఇస్తే ఇలా చేస్తారు అని నా భావన చెప్పాను. ఈ మాత్రం నేను పేర్లు చెప్తలేను. ముఖ్యమంత్రి గారికి ఈ మాట చెప్పాను. ఎందుకంటే నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నో ఇప్పుడు రాజకీయంలో జరుగుతూ ఉంటాయి, పెట్టొద్దని అంటలేను. అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను 3 పర్యాలు ఎమ్మెల్యే ఉంటే 170 కేసులు ఉండే నా మీద. అన్నీ ఏవి ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడిన కేసుల మీదే ఉన్నాం మేము. కానీ ఏదో మా మీద రౌడీ షీటో ఇంకో కేసు లేదు ఇప్పటివరకు నా జీవితంలో. కాకపోతే మొన్న కూడా రాజకీయంగా ఎన్నికలలో అన్ని 12 కేసులు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకు తెలియలేదు. అది డీసీపీ గారు పర్సనల్గా ఆయన పర్యవేక్షణలో జరిగింది అంటే మాకు బాధ కలిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.